హలో గైస్, కటక్ వేదికగా ఇంగ్లాండ్తో ఆదివారం జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా తన బౌలింగ్తో ఆశ్చర్యానికి గురిచేశాడు. కేవలం 73 సెకండ్లోనే ఓవర్ పూర్తి చేసి ఔరా అనిపించాడు. ఇంగ్లాండ్ మొదటి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఈ గంట అయితే సోర్ చేసుకుంది. ఈ ఓవర్లో జడేజా బౌలింగ్లో బ్రూక్స్ అయితే పూర్తిగా డిఫెన్స్కే పరిమితమయ్యాడు. అతడు మొత్తం మిడిల్ అలాగే లెగ్ స్టంప్ చుట్టూ బంతులు వేశాడు. ఒక్క బంతిని కూడా షాట్ ఆడేందుకు ప్రయత్నించలేదు. వరుసగా డాట్ బాల్స్ వేయడంతో ఓవర్ ఫాస్ట్గా అయిపోయింది. ఇకపోతే ఇన్నింగ్స్లో ఇదే మొదటి మేడిన్ ఓవర్ కావడం విశేషం. ఇకపోతే జడేజా ఫాస్ట్గా ఓవర్ చేయడంతో కామెంటేటర్లు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. ఇక నెటిజన్లు జడేజాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మ్యాచ్లో మొత్తం 10 ఓవర్ల పాటు బౌలింగ్ చేసిన జడేజా కేవలం 35 పరుగులే ఇచ్చి 3 కీలకమైన వికెట్లు పడగొట్టాడు. మిగిలిన బౌలర్లు దారుణంగా పరుగులు సమర్పించుకున్నారు. ఇకపోతే జడేజా ఇంగ్లాండ్ బ్యాటర్లను పూర్తిగా కట్టడి చేశాడు. ఈ మ్యాచ్ విషయానికి వస్తే రోహిత్ శర్మ మెరుపు సెంచరీతో 90 బంతుల్లోనూ 119 పరుగులు చేశాడు. ఇకపోతే 7 సిక్సర్లు అలాగే 12 ఫోర్లు కొట్టాడు. ఇకపోతే ఇంగ్లాండ్ సిక్సర్తో భారత్ 4 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో మూడో వన్డే మ్యాచ్ సిరీస్ను టీమిండియా అయితే మరొక మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. మొదటి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 49.5 ఓవర్లో 304 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 44.3 ఓవర్లో 4 వికెట్లు కోల్పోయి 308 పరుగులు చేసింది. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.